మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మనబడి విద్యార్థులు బాలానందం కార్యక్రమాన్ని నిర్వహించడం మనకి ఆనవాయితీ 2 సంవత్సరాలుగా. ఈరోజు కూడా మనకి స్టూడియోలో 3 ఉన్నారు మనబడి విద్యార్థులు. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత్ వనం. యువ తెలుగు రేడియో శ్రోతలందరికీ సిలికానందం మనబడి బాలానందం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ బాలానందం ప్రతి నెల 3వ ఆదివారం 11 గంటల వరకు 12 గంటలకి జరుగుతుంది. గత శనివారం ఫిబ్రవరి 11న జరిగిన సిలికానంద మనబడి సాంస్కృతికోత్సవం చాలా బాగా జరిగింది. నృత్యాలు, నాటికలు, ఏకపాత్ర అభినయం ఇంకా ఎన్నో విశేషాలతో చాలా ఆహ్లాదంగా జరిగింది. ఇంకా ఈ వారం బాలానందంలో నేను ప్రెసిడెంట్స్ డే గురించి చెప్తాను. ఇక్కడ నాతో పాటు నా స్నేహితులు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. ఇవాళ నేను లీప్ ఇయర్ గురించి చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు సంజువ. నేను మీ అందరికీ ఇవాళ మన గ్రహాల గురించి చెప్తాను. అయితే మన మొదటి భాగంలో మనం ఈ కార్యక్రమం మనబడి సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం గురించి మాట్లాడతాం. చెప్పాలంటే నాకు చాలా నచ్చింది కార్యక్రమం. అవును, నేను వచ్చాను. మరి కేసీ మామ అంటే తర్వాత నేను నాకు ఎలా నచ్చిందో చెప్పిన తర్వాత మీరు మీ అభిప్రాయాలు ఏంటి అని నువ్వు చెప్పేసిన తర్వాత నేను చెప్తే ఏముంటుంది? సరే, బాలబడి పిల్లలు చాలా బాగా పద్యాలు, పాటలు ముద్దు ముద్దుగా చేశారు. అలాగే నేను దుర్యోధన ఏకపాత్ర అభినయం చేశాను. ఇప్పుడు కేసీ మామ మీకు ఎలా ఉంది? నా దుర్యోధన ఏకపాత్ర బ్రహ్మాండంగా ఉంది. అవును, అది ఇందాక మనం రెడీలో అన్నప్పుడు చాలా మంది ఎనీ డౌట్స్ ఎందుకు పెట్టలేదురా, ఇప్పుడు యమదొంగలో వచ్చావు, ఇప్పుడు డివిఎస్ కరోనా వచ్చావు, ఎనీ డౌట్స్ రావాలి కదా అని చెప్పినప్పుడు ఈసారి నేను పెట్టేశాను. నీ డ్రెస్ చాలా బాగుంది ఈసారి అన్ని ఏమంటారంటే భుజకీర్తులు, కంఠాభరణాలు అవన్నీ చాలా బాగున్నాయి. పంచ చాలా బాగుంది ఈసారి, కిరీటం బాగుంది, ఇది బాగున్నాయి. అంటే నేను 2 years నుంచి చూస్తున్నాను కదా ఏకపాత్ర అనేది. బాగా డైలాగ్ డెలివరీ అంటే నువ్వు చెప్పడం బాగా వచ్చింది. ఈ 2 ఏళ్లలో బాగా దాన్ని పరిణితి చెందడం అంటే బాగా ఇంప్రూవ్ అయ్యావు. దాంతో పాటు డ్రెస్సింగ్ చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. ధన్యవాదాలు. ఇప్పుడు ఆదిత్య, నీకేం నచ్చింది? నాకు నీ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు. అవును, చాలా బాగుంది. నేను చెట్టు సాక్ష్యం అని నాటికలో ఉన్నాను. ఆ నాటికలో నేను మంగమ్మ లాగా నటించాను. చెట్టు సాక్ష్యం నాటిక. ధన్యవాదాలు. ఆ నాటిక నీతి ఏంటంటే నమ్మిన మిత్రునికి ద్రోహం చేయరాదు. ఆ నాటికలో మంగమ్మ లంగమ్మని ద్రోహం చేసింది. నేను కూడా చెట్టు సాక్ష్యం నాటిక చేశాను. నేను మంగమ్మ తండ్రి నాటిక వేసాను. నీ పేరేంటి నాటికలో? పేరుందా నీకు నాటికలో? లేదు. నాకు ఇంకొకటి కూడా బాగా నచ్చింది. నాకు పరమానంద శిష్యులు గారు కథ నచ్చింది. చాలా అందరూ నమ్మారు. నాకు నచ్చింది పరమానంద శిష్యులు కథ. ఇంకోటి కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్లో కోతి కథ. అది కూడా బాగుంది. పుల్లమ్మ అట్లు వేస్తుంది, రంగమ్మ అనుకుంటా, రంగమ్మ అట్లు వేస్తా ఉంది స్టేజ్ మీద. బాగుంది. మొత్తం ప్రోగ్రాంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ అందరూ దాన్ని క్యారెక్టరైజేషన్ అంటారు.
స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళకి చాలా మంచి పాత్రలు ఉన్నాయి. దాంతో పాటు మీ అందరి ఆహార్యం అంటే మీరందరూ వేసుకున్నటువంటి డ్రెస్సులు ఆ కథకి ఆ నాటికి సరిపోయేటట్లుగా ఉన్నాయి. నేను రాజుగా, ఇప్పుడు సంజుల మంగముగా, మహిత రంగంగా, ఇప్పుడు ఆదిత్య తండ్రిగా, అన్ని మంచి పాత్రలు. అట్లాగే మీరు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా బాగా క్రియేట్ చేశారు, చుట్టూ వాతావరణం అన్నమాట. బ్యాక్ స్క్రీన్ కూడా బాగా బ్యాక్ స్క్రీన్ బాగా వచ్చింది. మళ్ళీ మీరు ఇప్పుడు చెట్లు అంటే మనుషులకి మెడలో ఆకులు వేసేసి చెట్లలాగా నిలబెట్టారు. ఓల్డెన్ డేస్ లాగా ఉంది. ఓల్డెన్ డేస్. సో అది సెట్ చేయడానికి అన్ని సెట్టింగ్ అంతా బాగున్నాయి అన్నమాట. కూడా బాగుంది. మనకందరికి తెలిసిన కథ 7 చేపలు, 7 కొడుకులు, 7 చేపలు కదా, రైట్? రాజుగారు 7 చేపలు, 7 కొడుకులు. మరైతే యువ తెలుగు రేడియో శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ మనబడి సాంస్కృతికోత్సవం చూసినందుకు మీరు చూశారు కదా, మరైతే మీ సలహాలు అభిప్రాయాలు మీకు కూడా నచ్చిన కార్యక్రమాలు చెప్పాలి అయితే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9722355555. మళ్ళీ చెప్తాను నెంబరు 9722355555. మనం ఏమడుగుదాం అంటే రెండు రకాలైన అడుగుదాం. అంటే ఇద్దరు అడుగుదాం. ఒకళ్ళు ఎవరంటే మీ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు కదా, మనబడిలో చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళతో పాటు ఇంకా మనబడికి రాని వాళ్ళు, వచ్చే సంవత్సరం వద్దాం అనుకుంటున్న వాళ్ళు, క్లాస్మేట్స్ అందరిని పిలిచారా? కొంతమంది వచ్చి ఉంటారు కదా. వచ్చిన కొంతమంది మీ ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యారా? వాళ్ళకి స్ఫూర్తి వచ్చిందా? ఇన్స్పైర్ అవ్వడం అంటే స్ఫూర్తి రావడం. వాళ్ళకు కూడా మనబడిలో చేరాలనిపించిందా? మీ ప్రోగ్రాంలో ఏం నచ్చింది వాళ్ళకి? వాళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు 9722355555కి ఫోన్ చేసి వాళ్ళందరూ మాట్లాడి చెప్పాలన్నమాట. చెప్తే బాగుంటుంది. దాంతో పాటు నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు? పేరెంట్స్, తల్లిదండ్రులు అందరూ వచ్చారు కదా. తల్లిదండ్రులు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు వేసినవి చూశారు, ఇంకా మిగతా పిల్లలు వేసినవి కూడా చూశారు. వాళ్ళకి ఏం నచ్చింది కార్యక్రమంలో? ఆ తర్వాత విద్యార్థులు, మీరందరూ. మీరు 150 మంది రకరకాల ప్రోగ్రామ్స్ చేశారు కదా. సో మిగతా వాళ్ళు చేసిన ప్రోగ్రామ్, ఇంకా మిగతా వాళ్ళు మీరు చేసినటువంటి ప్రోగ్రామ్ ఏది నచ్చింది అని చెప్పాలన్నమాట. సరే, మన శ్రోతలు కాల్ చేసే ముందు మనం ఇంతలో రెండవ భాగంకి వెళ్తాము. మరైతే ఆదిత్య, నువ్వు లీప్ ఇయర్ గురించి చెప్తా ఉన్నావు కదా. చెప్తాను. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉన్నది. నేను లీప్ ఇయర్ గురించి మాట్లాడుతున్నానని మన అందరికీ తెలుసు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ వస్తుందని. ఒక ఎక్కువ రోజు స్కూల్కి వెళ్ళాలి, ఒక ఎక్కువ రోజు పని చేయాలి, అలాగే ఒక ఎక్కువ రోజు ఆడుకోవచ్చు కూడా. ఇంగ్లీష్లో దీన్నే లీప్ ఇయర్ అంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటే ఈ లీప్ ఇయర్లో 29 రోజులు ఉంటాయన్నమాట. అసలు ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకుందామా? ఒక సంవత్సరం అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు, 5 గంటలు, 48 నిమిషాలు, 46 సెకండ్లు పడుతుంది. ఈ అధికంగా ఉండే 5 గంటలు, 48 నిమిషాలు, 46 సెకండ్లు 4 సార్లు కూడితే 24 గంటలు అంటే ఒక రోజు. క్యాలెండర్లో ప్రతి సంవత్సరం ఈ 5 గంటలు కూడడం కుదరదు. కాబట్టి ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజు ఎక్కువ ఉంటే, అంటే 366 రోజులు ఉంటే మళ్ళీ మనం సూర్యునితో పాటుగా సంవత్సరాన్ని మొదలు పెట్టచ్చు. ఇలా చేయకపోతే ఏమవుతుందో అని నాకు ఒక సందేహం వచ్చింది. అప్పుడు అనుకున్నా, ఇలా చేయకపోతే మనం సూర్యునితో పాటుగా సంవత్సరాన్ని అందుకోలేకపోతాం. ప్రతి 120 సంవత్సరాలకి
ఒకసారి 30 రోజులు తేడా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి మే జూన్లో వేసవి కాలం వస్తుందని తెలుసు. ఇలా లీప్ ఇయర్ లేకుండా వదిలేస్తే ఒక 120 సంవత్సరాల తర్వాత అది జూన్ జూలైకి మారిపోతుంది. అలా ఇంకా 120 సంవత్సరాలకి జూలై ఆగస్టుకి వెళ్ళిపోతుంది. ఇది సకల మానవాళిని అయోమయంలో పడేస్తుంది. పంటలు ఎప్పుడు వేయాలో తెలియదు, వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు, మనకు వేసవి సెలవులు ఎప్పుడో తెలియదు. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజు కూడితే సరిపోతుంది. ఇది మొట్టమొదటి కనిపెట్టింది ఈజిప్టు దేశస్థులు. తర్వాత రోమన్ వాళ్ళ క్యాలెండర్లో ఫిబ్రవరిలో ఒక రోజు కూడేశారు. మనం ఈ పాటికి దాన్నే అనుసరిస్తున్నాం. ఇదండి లీప్ ఇయర్ విశేషం. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అంటే 2016లో లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఇది మర్చిపోకండి. చాలా బాగా చెప్పావు ఆదిత్య. మరి ఇప్పుడు ఈ లీప్ ఇయర్ లేకుండా మనకి ఏదో స్పేస్ టైం కంటిన్యూ అని చెప్తారు కదా, టైంలో ఫ్రాక్చర్ అవుతుందని. అవును హర్షిత్. అవును, చాలా బాగా చెప్పారు ఆదిత్య. ఇప్పుడు హర్షిత్ మనకి ప్రెసిడెంట్స్ డే గురించి చెప్తాను. మనకి నేను ఇవాళ ప్రెసిడెంట్స్ డే గురించి చెప్తాను. ఆ తర్వాత మీ శ్రోతలందరికీ కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను. మీ అందరికీ తెలుసు కదా మనకి రేపు సెలవని. ఎందుకు రేపు సెలవని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? ప్రెసిడెంట్స్ డే అని చెబుతారు. కానీ ఈ ప్రెసిడెంట్స్ డే అనేది లేదని చాలా మందికి తెలియదు. అసలు విషయం ఏమిటంటే 1971 దాకా అమెరికా జాతిపిత మొట్టమొదటి అధ్యక్షుడు అయినటువంటి జార్జ్ వాషింగ్టన్ పుట్టినరోజు ఫిబ్రవరి 22న మన అందరికీ సెలవు ఉండేది. 1968లో చేసిన యూనిఫైడ్ మండే హాలిడే యాక్ట్ వలన ఫిబ్రవరి 3వ సోమవారాన్ని సెలవు రోజుగా ప్రకటించారు. ఇలా సోమవారం రోజున సెలవు ఇవ్వడం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు వరుసగా 3 రోజుల సెలవు తీసుకుని దూర ప్రాంతంలో ఉన్న తమ కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చని సోమవారం పూట సెలవు ప్రకటించారు. అంతేకాకుండా అమెరికాకు మరొక ప్రసిద్ధ అధ్యక్షుడు అయినటువంటి అబ్రహం లింకన్ పుట్టినరోజు కూడా ఫిబ్రవరి 12 కావడం మూలంగా 3వ సోమవారం అయితే రెండిటికి మధ్యలో వస్తుందని ఒక సెలవులో ఇద్దరు అధ్యక్షులను గుర్తు చేసుకోవచ్చని 3వ సోమవారం సెలవు ప్రకటించారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ సెలవుకి వాషింగ్టన్ లింకన్ డే అని పేరు కానీ ప్రెసిడెన్సీ డే అని పేరు లేదు. కానీ అందరూ అమెరికా అధ్యక్షులను గుర్తు చేసుకోవచ్చని ఒక సెలవు రోజు కావాలన్న నిర్ణయంతో ప్రెసిడెన్స్ డే అని జరుపుకుంటారు. అలా ప్రెసిడెన్స్ డే రోజున ప్రెసిడెన్స్ని ప్రజలకు వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకోవచ్చు. ఏ దేశంలోనైనా ప్రజలు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం, పరిపాలించే పాలకులు మంచివారు మరియు సమర్థవంతులు కావాలి. దానికి ముఖ్యంగా ప్రజలే మూల కారణం. ఏ డే అయితే మనకెందుకు, మనకి కావాల్సింది హాలిడే, జాలిడే. ఇప్పుడు మీ శ్రోతలందుకే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జార్జ్ వాషింగ్టన్ స్వరాష్ట్రం ఏది? ఆయన స్వగృహం మౌంట్ వర్నాన్ ఎక్కడ ఉంది? మళ్ళీ చెప్తాను. జార్జ్ వాషింగ్టన్ స్వరాష్ట్రం ఏది? ఆయన స్వగృహం మౌంట్ వర్నాన్ ఎక్కడ ఉంది? మీరు కాల్ చేయాల్సిన నంబర్ 972-235-5555. ఈ శ్రోతలకు ప్రశ్న పెద్దవాళ్ళైనా కూడా చెప్పచ్చు. మళ్ళీ ప్రశ్నలు ఒకసారి రిపీట్ చేస్తే మళ్ళీసారి చెప్తే అలాగే ఒక్క నిమిషం ఎవరో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చూద్దాం. మరొకటి బాలానందం, మీ పేరేమిటి? చాలా బాగా చెప్పావు. కొన్ని నిమిషాల తర్వాత నీకు సమాధానం తెలుస్తుంది. ఒకే ప్రశ్న అడిగావా? 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి జార్జ్ వాషింగ్టన్ స్వరాష్ట్రం ఏది, ఇంకోటి ఇప్పుడు శ్రీకర్ చెప్పిన మౌంట్ వర్నాన్ ఎక్కడ ఉంది అని. ఓకే, 2 సమాధానం చెప్పాడు శ్రీకర్. తర్వాత చెప్తా, సస్పెన్స్ అది. ఓకే, ఇంకొకటి చెప్తున్నారు చూద్దాం.
హలో యువ తెలుగు తెలుగు రేట్ బాగా చెప్పావు. బాగా చెప్పారు. పేరు ఏంటి? మౌనిషా? నీళ్ళు చెరుకుపల్లి. ఓకే, నాకైతే అర్థం కాలేదు. హర్షిత్ నీకు అర్థమైందా? కొద్దిగా నీళ్ళు ఎలుకపల్లి ఏదో చెరుకుపల్లి. చెరుకుపల్లి. ఓకే సరే, నేను మిస్టర్ చెరుకుపల్లి అంటాను. నేను మిస్టర్ మనబడి బాలానందం. మీ పేరేంటి? మీ పేరేంటి? I'm sorry. This is a Telugu show. program. If you're going to talk in English, we don't accept your calls. Sorry. That's okay. ఏదో ప్రాంక్ కాల్ అయిండొచ్చు. ఇద్దరు ఫోన్ చేశారు ఇప్పటికి. మళ్ళీ ప్రశ్న మళ్ళీ రిపీట్ చేయి, ఇంకేమన్నా ఉంటే చెప్తారు. జార్జ్ వాషింగ్టన్ స్వరాష్ట్రం ఏది? ఆయన స్వగృహం మౌంట్ వర్నాన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ చెప్పేస్తాను. చెప్పి సరే, స్వరాష్ట్ర ఏదంటే వర్జీనియా, ఇంకా మౌంట్ వర్నియన్ ఎక్కడ ఉందంటే వర్జీనియా. అంటే ఆ ప్రశ్న ఏంటి? అది ఏమైనా ట్విస్ట్ ఉందా అందులో? రెండు ఒకటే కదా? అవును, ఓకే, కానీ వెరైటీగా అడిగారు, కన్ఫ్యూజ్ చేద్దామని అడిగారు. ఇంకో ఇప్పుడు ఛాలెంజింగ్ పొడుపు కదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా చెప్పేసారు. ఛాలెంజింగ్ అన్నా నువ్వే చెప్పేసావు. సరే, ఏ అడుగుదాం అనుకున్నావు చెప్పుకొని. డీసీ అంటే ఏమిటి? డీసీ అంటే ఏమిటో అడుగుదాం. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అంటే ఏంటని అడుగుదాం అనుకున్నావా? ఓకే, వాషింగ్టన్ డీసీ ఏ స్టేట్ లో ఉందని అడుగుతుంది. నీ దగ్గర ఉన్న ప్రశ్న అడిగి. సరే, ఇప్పుడు సంచుల నువ్వు గ్రామం గురించి చెప్తావు కదా. ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు ఆ నీరు రావడానికి. దేనికో చూద్దామా? సరే, అయితే మనం తర్వాత చెప్తాం. మనబడి బాలానందం, మీ పేరు ఏమిటి? హలో హలో మళ్ళీ వస్తుంది. మనబడి బాలానందం, మీ పేరేమిటి? చా సరే, ఇప్పుడు సంజయ్ అడుగుతున్న ప్రశ్నలు. నేను ఇవాళ గ్రహాల గురించి చెప్తాను. అవునా? ఓకే. మీ అందరికీ తెలుసా ఫిబ్రవరి 18 అంటే నిన్న ప్లూటో పుట్టిన రోజని మన సౌర వ్యవస్థలో అంటే సోలార్ సిస్టంలో మొత్తం 9 గ్రహాలు ఉంటాయి అంటారు. అందులో ప్లూటో అన్నిటికంటే చివరి కక్షలో ఉంది. కక్ష అంటే ఆర్బిట్. ప్లూటోని 1930 ఫిబ్రవరి 18న కనిపెట్టారు. అంటే ప్లూటోకి ఇప్పటికి 82 సంవత్సరాలు. అప్పటి నుండి దాన్ని కూడా ఒక గ్రహంగా లెక్క కట్టి నవగ్రహాలు అని అనడం మొదలుపెట్టారు. ఈ ప్లూటో పేరు కూడా రోమన్ దేవుడిదే. ఈ గ్రహానికి ప్లూటో అని పేరు ఇచ్చిన అమ్మాయి వెనేషా బర్నీ అనే ఒక 11 సంవత్సరాల అమ్మాయి. ఈ ప్లూటో గ్రహం విశ్వంలో ఉన్న చాలా చిన్న ఉపగ్రహాల కంటే ఇంకా చిన్నది కావడం వలన అందులో ఈ గ్రహం పరిభ్రమణం అంటే రెవల్యూషన్ ఇతర గ్రహాల లాగా లేకపోవడం వలన చాలా పరిశోధనల తర్వాత శాస్త్రజ్ఞులు ప్లూటో ఒక గ్రహం కాదని అది ఒక సూర్యుని చుట్టూ తిరిగే ఒక గ్రహ శకలమని 2006లో చెప్పారు. దానితో నవగ్రహాలు కాస్త అష్టగ్రహాలు అయిపోయాయి. అందుకే సైన్స్ టెక్నాలజీ ఎప్పుడూ స్థిరంగా ఉండవు. సరే, ప్లూటో గురించి కాస్త పక్కన పెడితే ఈ భూమి అంతమైపోతే మనందరం ఏం చేయాలి? మీరందరూ ఏం చేస్తారు? ఎవరైనా ఆలోచించారా? మన భూమి లాంటి గ్రహం ఇంకొకటి ఏదైనా ఉందా? వీటన్నిటికీ సమాధానంగా గత మాసం జరిగిన అమెరికా అంతరిక్ష సంస్థ స్వర్ణోత్సవ వేడుకలలో ప్రఖ్యాత భౌతిక
భౌతిక శాస్త్రవేత్త స్టీవెన్ హాకింగ్ ఈ భూగ్రహం ఇంకో 1000 సంవత్సరాలలో భూతాపం వలన రేడియేషన్ వలన తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని, అందుకే మానవ జీవనానికి వీలుగా ఉండే ఇతర భూగ్రహాల మీద కాలనీలు కట్టాలని పిలుపునిస్తున్నారు. భూతాపం అంటే ఏంటి తెలుసా? భూతాపం అంటే లైక్ గ్రీన్ హౌస్, గ్లోబల్ వార్మింగ్. అందులో ముఖ్యంగా మన భూమికి ఉన్న ఉపగ్రహం చంద్రుడు మరియు మన పక్కింటి గ్రహం అంగారకుడు అంటే మార్స్ మీద మానవ జీవనానికి అనువుగా ఉండే వాతావరణాన్ని సృష్టించవచ్చని పేర్కొన్నారు. అంగారకుడు భూమికి దగ్గరగా ఉన్న గ్రహాల్లో ఒకటి. దీనికి ఎర్ర గ్రహం అని కూడా పేరు. భూమి నుండి అంగారకుడికి వెళ్ళి రావడానికి దాదాపు 600 రోజులు పడుతుంది. మీకు తెలుసా, అమెరికా అంతరిక్ష సంస్థ పోయిన సంవత్సరం అంగారకుడికి ఒక రాకెట్ పంపించింది. అది నవంబర్ 26 వెళ్ళింది. నేను యాక్చువల్గా అక్కడ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్కి ఫ్లోరిడాకి వెళ్ళాను. అక్కడ దగ్గరగా ఉండి చూశాను. అది ఆగస్ట్ 5న అంగారకుడి మీదకి చేరుకుంటాం. అంగారకుడి మీద ఒకప్పుడు నీరు ఉండేదనుకుంటాను, కానీ అదంతా గడ్డ కట్టుకుపోయి గ్రహం అంతా ఒక మంచు కొండలాగా ఉందని శాస్త్రజ్ఞులు చెప్తారు. చంద్రుడి మీద కూడా నీళ్ళు ఉందని భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ ద్వారా తెలిసింది. ఇక మిగిలింది అంగారకుడు. నాసా తన భవిష్యత్ కార్యాచరణలో అంగారకుడి మీదకు మనుషులు పంపాలనుకుంటుంది. ఏది ఏమైనా ఈ భూమి గ్రహం పైన ఉన్న వనరులను కాపాడడంలో, భూతాపాన్ని తగ్గించడంలో మనం అందరం కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదనుకో మన భవిష్యత్ తరాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు గ్రహాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మన భూమి లాంటి గ్రహం ఈ మధ్య దొరికిన గ్రహం పేరు ఏమిటి? ఓకే, మళ్ళీ ఒకసారి ప్రశ్న అడిగితే ఫోన్ చేస్తాను మీ ఫ్రెండ్స్. ఈ మధ్య దొరికిన గ్రహం పేరు, భూమి లాంటి గ్రహం పేరు ఏమిటి? ఫోన్ నంబర్ 9722355555. ఓకే, గుర్తుంది సంఖ్య. మీకు తెలుసా? మీ ఇద్దరికి తెలుసా? చిత్కిను ఆదిత్యకి? సరే, ఎవరు ఫోన్ చేస్తాను చూద్దాం. హలో, మనబడి బాలానందం, మీ పేరేంటి? అవును, చెప్పు. ప్రశ్నకి సమాధానం తెలుసా నీకు? నీకేమైనా పేపర్ లీక్ అయిందా? స్నేహిత్, ఏ ప్రశ్న అంటే ఈ మధ్య భూమి లాంటి ఇంకొక గ్రహం దొరికింది. ఆ గ్రహం పేరేంటి? తెలీదా? ఫోన్లో అయితే నీకు పేపర్ లీక్ అవ్వలేదు. సరే, అయితే సాంస్కృతికోత్సవం గురించి చెప్పు స్నేహిత్. స్నేహిత్ పెట్టేసావా? పెట్టేసి. సరే, మరైతే ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో ఓ రైతు ఉండేవారు. తన పేరు రాము. సో ఒకరోజు చెట్టు పైకెక్కి కొబ్బరికాయని కోస్తుంటే తన గొడ్డలి నీళ్ళల్లో పడింది. కిందకు దూకి నీళ్ళ దగ్గర వస్తే, నీళ్ళు నా గొడ్డలి పడిపోయింది, నాకు ఇంకేమీ లేదు, నాకు నా గొడ్డలి ఇచ్చేస్తావా అంటే ఓ దేవత బయటికి వచ్చి బంగార గొడ్డలి తీసుకొచ్చింది. ఇదేనా నీ గొడ్డలి అంటే, దేవత
నాకు ఇది నా గొడ్డలి కాదు, వేరేదైనా తీసుకురండి అని చెప్తే మళ్ళీ కిందకి వెళ్ళి ఓ వెండి గొడ్డలి తెచ్చింది. ఇదేనా నీ గొడ్డలి అంటే, రాము ఇది నా గొడ్డలి కాదు, నాది ఇంకా ఓల్డ్గా ఉంటుంది అని చెప్తే మళ్ళీ కిందకి వెళ్ళి ఓ రాగి గొడ్డలి తీసుకొస్తే ఇదేనా నీ గొడ్డలి అంటే, దేవత ఇది నా గొడ్డలి కాదు, ఇంకా పాతది అని చెప్తే మళ్ళీ కిందకి దూకి కొంచెంసేపు తర్వాత ఓ గొడ్డలి తెస్తే, దేవత ఇది నా గొడ్డలి, నాకు ఇది కావాలి అని ఇస్తే దేవత ఇచ్చింది. కానీ రాము నిజం చెప్తారు కాబట్టి తనకి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, ఇంకా రాగి గొడ్డలి కూడా ఇచ్చేసింది. తర్వాత రాము చాలా ఆనందంతో గడిపాడు. కానీ ఊరి పక్కన ఉన్న ఇంకో ఊరిలో విష్ణు అనే రైతు కూడా అదే కథ విని, నాకు కూడా ఇట్లా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనుకుని తన అలానే చేశాడు. నీళ్ళలో పడి గొడ్డలి కిందకు వచ్చి, నీళ్ళు నాకు నా గొడ్డలి ఇస్తావా అంటే మళ్ళీ దేవత బయటికి వచ్చి, ఇదేనా ఈ బంగారం గొడ్డలి నీదేనా అంటే, అవును నాదే అని చెప్పేసి, అప్పుడు దేవత నువ్వు అబద్ధం చెప్తున్నావు విష్ణు, నీకు ఇది కాకుండా నీ అసలైన గొడ్డలి కూడా ఇవ్వను, నువ్వు ఇంకా వెళ్ళిపో అని చెప్పి విష్ణుకి ఏం లేదు. సరే, అయితే దీంట్లో కథకి నీతి ఏంటంటే నిజాయితీ ఉండే వాళ్ళకి సంతోషంగా ఉంటాయి. చాలా బాగా చెప్పావు హర్షిత్. థ్యాంక్ యూ. స్నేహితు అనుకుంటా, మళ్ళీ ఆనేరు రావడానికి ప్రయత్నం చేస్తాను. మనవడి బాలానందం, నీ పేరేంటి? నిషిత. చాలా బాగా చెప్పావు. చాలా బాగా. సరే, పని చేస్తాం. ఇంకొకరు ఎవరు ఆనేరు వస్తున్నారు. మనబడి బాలానందం, మీ పేరేంటి? చాలా బాగా చెప్పావు. అవును, ఈ కెప్లర్ 22b అసలు ప్లానెట్ ఎలా అవుతుంది? చాలా హైటెక్ గా అనిపిస్తుంది కదా కెప్లర్ 22b. మరి నేల ఉందా? నేల ఎప్పుడు వెళ్దాం శ్రీకర్? ఎప్పుడు వెళ్దాం మనం? ఎప్పుడు వెళదాం మనం అంటున్నది కెప్లర్ 22bకి. నువ్వు పోతావు, నేను కాలేను కదా, నన్ను తీసుకెళ్తావు. మరి తీసుకెళ్తావా? నువ్వు చాలా బాగా చెప్పావు, నువ్వు చాలా స్మార్ట్. థ్యాంక్స్ శ్రీకర్. అబ్బో ఎలా చెప్పావు. హలో, నీ పేరేంటమ్మా? సాయి. ఏంటి ఆన్సర్ చెప్తున్నావా? ఓకే, నువ్వు వెళ్ళావా మనబడి బాలానందంకి? సాంస్కృతికోత్సవానికి వెళ్ళావా? వెళ్ళలేదా? ఓకే, సరే, సమాధానం తెలుసా నీకు? చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సాయి. మనబడి బాలానందం, మీ పేరేంటి? ఏం కట్ అయింది? ఓకే, సరే, నీకు సాంస్కృతికోత్సవం గురించి ఏమైనా చెప్తావా? బాగా చెప్పారు కదా. అవును కేసీ మామ, మన మానవుడి సాంస్కృతికోత్సవంలో వ్యాఖ్యాతలు ఎలా చేశారు? శ్రేయస్, ఇంకెవరు? శృతి రుద్రావజ్జుల, నేను సంజుల, మహిత, రైట్. ఇంకెవరు? నేను ఎవరు మిస్ అయ్యాను?
యుగకర్తలలో ఉన్న ఎంసీలోనా ఎంసీలో అదే ఆయన అతని పేరు మర్చిపోతున్నాను. సరే వీళ్ళందరూ వీళ్ళని నేను చూసిన వాళ్ళందరూ బాగా చేశారు. మధ్య మధ్యలో వచ్చి పొడుపు కథలు కూడా వేశారు. కొన్ని ప్రశ్నలు అడిగారు, ప్రశ్నలకు సమాధానాలు. అవును. రైట్, ఎవరు ఆనేరు వస్తున్నారు చూద్దాం. హలో హలో యువ తెలుగు. లైన్ కట్ అయిపోయింది. సో ఎంసీ చేసిన వాళ్ళందరూ బాగా చేశారు. సమాధానం చెప్పనా ఇప్పుడు? చెప్పేసి కెప్లర్ 22b చెప్పిన వాళ్ళు అందరూ కరెక్టే. ఏముంది ఇంతకీ కెప్లర్ 22bలో? ఆక్సిజన్. భూమి మీద మనకి ఏం కావాలో బతకటానికి అది కెప్లర్ మీద ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన స్పేస్ సిస్టంలో సోలార్ సిస్టంలో సాటర్న్ కి జూపిటర్ కి ఒక మూన్ ఉంది. దానికి పేరు యూరోపా. ఆ మూన్ ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ మూన్ ఫర్ జూపిటర్. అండ్ దాంట్లో మనకి ఆక్సిజన్ కూడా ఉంది, నేల ఉంది, ఓషన్ కూడా ఉంది. సో సైంటిస్ట్ ఎలా చేయాలో అది అసలు మనం ఉండొచ్చా లేదా అని అనుకుంటున్నాను. బాగా చెప్పావు. కెప్లర్ 22bకి ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అది 200 లైట్ ఇయర్స్ ఇంకో గ్యాలక్సీ ఎర్త్ నుంచి. అవును. మరి మనుషులు బతికే టెంపరేచర్ ఉందా? ఆక్సిజన్ ఒకటే సరిపోదు కదా. మర్చిపోయా. నెగటివ్ 260 ఫారెన్హైట్ తో నెగటివ్ 320 ఫారెన్హైట్. సో ఆ టెంపరేచర్ లో మనం బతకలేం కదా. కానీ మన స్పేస్ అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది. మనకి స్పేస్ సూట్స్ తో మనకి సరిపోతుంది. అవన్నీ వేసుకుని అక్కడ బతకాలి. ఒక వారం తర్వాత మనకి అదే అలవాటు అయిపోతుంది. హర్షి ఇక్కడే బతకొచ్చు కదా అన్ని వేసుకుని. ఎట్లాగే ఈ గ్లోబల్ వార్మింగ్ కి పొల్యూషన్ కి ప్రాబ్లీ మేము వేసుకునే పర్లేదు కానీ మీరు వేసుకోవాల్సి వస్తుంది సూట్స్. స్పెషల్ యాంటీ పొల్యూషన్ సూట్స్ ఏదైనా వేసుకోవాలి మీరు. మనం స్పేస్ ట్రావెల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన నాసా వాళ్ళు స్పేస్ షిప్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా మనం ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాము. దాన్ని రియల్ గన్ షూటర్ లాగా అవుతుంది. ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక సర్ఫ్ బోర్డ్ లాంటిది పెడతారు. ఆ సర్ఫ్ బోర్డ్ పైన ఒక స్పేస్ షటిల్ వేస్తారు. సో ఇది ఈ రియల్ గన్ 200 feet ఇన్ ది ఎయిర్ ఉంటుంది. సో కింద నుంచి పైకి జుప్పు మనప్పుడు షటిల్ టిప్ మీద అయినా ఆ షటిల్ పైన ఒక శాటిలైట్ ఉంటుంది. సో అది ఎయిర్ లోకి వచ్చినప్పుడు షటిల్ రిలీజ్ అయిపోయి మన స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ శాటిలైట్ ని లాంచ్ చేసేసి మళ్ళీ ఎర్త్ వచ్చి ల్యాండ్ అయిపోతుంది. సో ఇది ఒక $1,000 అవుతుంది. 1 million అవుతుంది కానీ నాట్ బిలియన్. సో మనకి యూఎస్ డెప్త్ కూడా తగ్గుతుంది. సో అప్పుడు తర్వాత ఓన్లీ 24 hours లో మళ్ళీ ఇంకో మిషన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న ఉంది. ఇది అంగారకుడి గురించి. అంగారకుడికి ఆ ఎరుపు రంగు ఎక్కడి నుంచి వస్తుంది? అంగారకుడు అంటే మార్స్. సో మార్స్ కి ఎరుపు రంగు ఎందుకు వస్తుంది? రెడ్ ప్లానెట్ అంటారు కదా మార్స్. ఎర్ర ప్లానెట్ అని కూడా అనొచ్చు. శ్రోతలు మీరు కాల్ చేయాల్సిన నంబర్ 972235555. ఓకే, దాన్ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి అడగండి. ఎందుకంటే తెలుగులో చెప్పొచ్చు సమాధానం, అర్థం అవుతుంది కదా, ప్రశ్న కూడా అర్థం అవ్వాలి కదా అందరికి. How does Mars get its red color? ఓకే, ప్రశ్న బాగుంది. చూద్దాం ఎవరు వస్తున్నారా. హలో హలో తెలుగు బాలానందం. ఫోన్ కట్ అయిపోయింది, ఇంకొకళ్ళు వస్తున్నారు చూద్దాం. మనబడి బాలానందం. మీ పేరేంటి? విష్ణు. చెప్, ఎందుకు వస్తాడు? బాగా చెప్పావు. థ్యాంక్స్ విష్ణు, బాయ్. ఇంకెవరని చెప్తారేమో. అదేనా సరైన సమాధానం? అవును, అంతే. ఇనుము. ఆ ఇనుము వల్ల రస్ట్
అంత తుప్పు పట్టేస్తుంది. సో ఆ ఎర్ర కలర్ వస్తుంది. ఇప్పుడు ఇనుము తుప్పు పట్టడం అంటే ఏంటి తెలుసా మీకు? డస్ట్ రస్ట్ రస్ట్. లైక్ ఆక్సిజన్ ఇనుము. నువ్వు చదువుకున్నావు, నువ్వు చదివిన సంఖ్యలో ఆక్సిడైజేషన్ ప్రాసెస్ అంటే యా చదివాను. అది లైక్ ఒక ఈ శ్రోతలు ఎవరో మేకుని నీళ్ళలో పెడితే అది రస్ట్ గెట్స్ ఆక్సిడైజ్డ్. యా ఐరన్ అండ్ ఆక్సిజన్ ఎక్స్పోజర్ విల్ కాజ్ డస్ట్. దాన్ని ఏమంటారు? ఓకే తెలియదు. ఆక్సిడైజేషన్ అంటారు. అంటే మా సైన్స్ టీచర్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతుంటే అదే నేర్పారు. ఏ విత్ ఓ విల్ ఇంక్లూడ్ ఏ ఆర్ సంథింగ్. చూడు ఇంకెవరు వస్తుందో చూద్దాం. హలో తెలుగు మనబడి బాలానందం. మీ పేరేంటి? పార్థేవ్ చెప్పు, నువ్వేం చెప్తున్నావు? ఏముంది? ఐరన్ ఉందా రాక్, అందువల్ల కనపడుతుందా రెడ్ గా? ఓకే, బాగా చెప్పావు. బాగా చెప్పావు. సరైన సమాధానం. థ్యాంక్ యూ. మనబడి బాలానందం, మీ పేరేమిటి? చెప్పు. అవును. గుమ్మడికాయలు దొంగ, గుమ్మడికాయలు దొంగ కుమ్మడికాయ. కదా? గుమ్మడికాయలు దొంగ. అవును నేను అప్పుడే వచ్చాను. ఇంకో శ్రేయస్ కదా. అవును యా మచ్చు. శ్రేయస్ అరిడే కదా? యా ధన్యవాదాలు శ్రేయస్. నువ్వు కూడా చాలా బాగా చేసావు శ్రేయస్. అవును. నువ్వు చేస్తున్నప్పుడే నేను వచ్చాను లోపలికి, ఆడిటోరియంలోకి. వెన్నెల ఇప్పుడు చూశాను నేను. నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు గుమ్మడికాయల దొంగ నాటుకు వచ్చింది నేను వచ్చినప్పుడు. వెన్నెలనేమో కృష్ణదేవరాయలుగా ఉంది అప్పుడు మీరు వచ్చి చూశాను కదా? ఓకే, ఇంకేం నచ్చింది నీకు? గ్రాడ్యుయేట్ అయ్యావు నువ్వు, ప్రభాసం గ్రాడ్యుయేట్ అయ్యావు, అదే కదా? నేను నువ్వు మాట్లాడుకుని వెళ్ళిపోయావు కదా నా దగ్గర మొమెంటో తీసుకుని. నువ్వు మాట్లాడలేదు. స్నేహితుడు ఏమో నేను కాలు తొక్కానని స్నేహితుడు గొడవ చేసాడు. ఓ సారీ, స్నేహితు శ్రేయస్. ఓకే, నేను ఇద్దరు శ్రేయస్ అనుకుంటా. ఇద్దరు శ్రేష్ఠ అనుకుంటాను. స్నేహితుడు కొడు అలా అయితే. అలాగే శ్రేయస్, థ్యాంక్ యూ, బాయ్. మనబడి బాలానందం మీ పేరు? ఇంకెవరు లేదు. ఓ ఓకే. నువ్వు మనబడి బాలన్న మీ పేరేంటంటే ఏం చెప్తాను. నెక్స్ట్ ఏంటి? సరే అయితే ఇప్పుడు మనం మా తెలుగు తల్లికి అని పాట పాడతాం. సరే మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కలు చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కలగల గోదారి కదిలిపోతుంటేను, బిలబిలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు
తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కారులో తీయందనాలు నిత్యమై నిఖరమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిరుల శుద్ధి యుక్తి కృష్ణరాయణ కీర్తి మా చెవులు రింగుని మ్రోగేదాకా నీ ఆటలే ఆడుదాం నీ పాటలే పాడుదాం. జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి ఎవరు రాశారు తెలుసా మీకు? త్యాగరాజు. త్యాగరాజనా? త్యాగరాజు ఇంకోసారి గుర్తు తెచ్చుకో. ఆదిత్య త్యాగరాజు అని గుర్తున్నాడు. హర్షి శ్రీ శంకరంబడి సుందరాచార్య. శంకరంబాడి సుందరాచార్య ఆయన రాశాడు. ఎలా పాడాము? బాగుపడి చాలా బాగుపడి. ఇప్పుడు పద్యాలు చెప్తాం మేమందరం. దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే మనకి విద్య ఈ సృష్టిలోని ఎంత విలువో మనకి భాతృజనం వచ్చి ఈ విద్యని ఎంత పంచుకోరు కానీ కాంపిటీషన్ వేసుకుంటారు అని ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. నేను ఒక పద్యం చెప్తాను. చెప్పులోని రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు నింతింత గాదయ విశ్వదాభిరామ వినురవేమ. బాగా చెప్తాను. అంటే చెప్పులో రాయి చెవిలో జోరిగా కంటిలో నలుసు కాలిముళ్ళు కానీ ఇంటిలోని పోరు ఇంకా ఇంకా కష్టంగా ఇంకో ఇలా చెప్పచ్చు. ఇంటిలోని పోరు అంటే ఏంటి తెలుసా? ఇంట్లోని కష్టం. మమ్మీ వచ్చి మమ్మీ వచ్చి హోంవర్క్ చెయ్యి డిన్నర్ తిను ఇది చెయ్యి అంటే మనకి ముందులో కాళ్ళు బాగా నొప్పికి వస్తే ఆ తర్వాత చెవులో ఏదోటి ఉంటుంది. మళ్ళీ చాలా బస్సులో ఎక్కి చాలా హెడేక్ ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ మెస్ ఉంటుంది అక్కడ మెస్ ఉంటుంది. మమ్మీ ఎక్కడో చేస్తుంది పిల్లలు ఆడుకుంటూ అరే 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 ఏదో. మీకు మీ గురువులకి మీ తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇస్తున్నందుకు కేసీ మామ గారికి మా విద్యార్థులకి